మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో మీ యొక్క కఠోరమైనటువంటి సాధనలో ఉద్యోగం పొందాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో, దృఢమైనటువంటి సంకల్పంలో వేస్తున్నటువంటి అడుగులో నేను కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అనేసి మన ఛానల్ నుండి అనేక రకాలమైనటువంటి ఐడియాస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి అటువంటి ఐడియాలో ఇది ఒకటి. 2023 నిర్వహించినటువంటి షిఫ్ట్ జాన్ 23లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో 20 క్వశ్చన్స్ ఏ రూపంలో వచ్చింది, ఏ తరహాలో వచ్చింది. ఈ క్వశ్చన్ పేపర్ అయితే కాస్త డిఫికల్ట్గా ఉంది. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, గ్రామర్లో ఏ తరహాలో వచ్చింది. గ్రామర్ అయితే ఈజీగా ఉంది కానీ వొకాబులరీ పార్ట్ మాత్రం చాలా డిఫికల్ట్గా వచ్చాయి మిత్రులారా. సో డైలీ యూజ్డ్ వర్డ్స్ కొన్నే ఉన్నాయి, మిగతావన్నీ కొంచెం 70% డిఫికల్ట్, 30% ఈజీగానే ఉన్నాయి. ఓకే, చూద్దాం. మరి వాటి గురించి డీటెయిల్ తెలుసుకునే ముందు మిత్రులారా, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ యొక్క గ్రూప్స్లో ఏదైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి జీడీ అభ్యర్థుల కోసం మన ఛానల్ నుండి 25 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఆ ఫైనల్ ఎగ్జామ్ ఏ తరహాలో ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థమెటిక్ నుండి 20, రీజనింగ్ నుంచి 20 అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20, ఇలా ఇంగ్లీష్ నుంచి 80 క్వశ్చన్ తీసుకుని 1 అవర్లో మీకు ఎక్కడే సంసిద్ధం చేయిస్తున్నాను అనమాట. 1 అవర్లో ఒక స్టూడెంట్ 80 క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తారు ఎలా అనేసి 25 మాక్ టెస్ట్, డైలీ 1 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫెబ్ 20 అంటే 19th వరకు ఈ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మిగతావన్నీ కూడా అన్నీ జరుగుతుంది దాంతోపాటు. సో మన ఛానల్ నుండి మీకు అందిస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీకి అయితే సపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. మరి ఈ షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో, వొకాబులరీ పార్ట్ ఎలా ఉంది, అలాగే గ్రామర్ పార్ట్స్ ఎలా ఉంది, డీటెయిల్గా ప్రతిదీ తెలుసుకుందాం. రైట్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్. ఫస్ట్ వర్డ్ ఈజ్ ద హోమోనిమ్ అడిగాడు. మిత్రులారా 2023 ఎగ్జామినేషన్లో ఇంతకుముందు పెద్దగా హోమోనిమ్స్ ఎప్పుడు క్వశ్చన్ రాలేదు, కానీ ఈ 2023లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో హోమోనిమ్స్ నంబర్ ఆఫ్ షిఫ్ట్లో వచ్చింది. దాదాపు మోర్ దెన్ 23 or 24 క్వశ్చన్స్ వచ్చాయి అన్ని షిఫ్ట్లలో. అంటే అవుట్ ఆఫ్ 76లో 23 or 24 క్వశ్చన్స్లో మొత్తం రావడం జరిగింది. ఓకే, ఐడల్కి హోమోనిమ్ ఏమవుతుంది? ఐడోల్ అన్నాడు. చూడండి, ఐడల్ మనం ఎలా పలుకుతాం? ఐడోల్. మరి హౌ వీడిల్ ఐడల్ ఐ అంటాం. ఎక్కడ ఏటి ఇచ్చాడమ్మా? డల్ ఇచ్చాడు, ఐలిడ్ ఇచ్చాడు, డల్ ఇచ్చాడు, డాల్ ఇచ్చాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఐడిల్. ఏడమ్మా? ఐడిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate meaning of the underlined idioms that can be substituted in the following sentence. మరి the fate of the accused hang in the balance. హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్ అనే పదానికి ఇడియమ్స్ రాయమన్నాడు. మరి హ్యాంగ్ ఇన్ ద బ్యాలెన్స్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం అనేక రకాల పనులు మన దైనందిన జీవితంలో చేస్తూ ఉంటాం. ఆ చేసే పనులన్నీ కూడా చేసే పనుల్లో కూడా కొన్నిటికి డెసిషన్ తీసుకుని చేస్తుంటాము, మరి కొన్నిటికి పనులు చేస్తున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాము, కొన్నిటికి డెసిషన్ తీసుకోకుండానే ఆ వర్క్ అని చేస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సిన పనులు ఇంకా మీరు ఏదైతే ఒక విషయానికి చేయాల్సిన పనులు ఏదైతే ఉంటుందో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారు మిత్రమా. ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయిన తర్వాత ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాశారు, కానీ మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చేంతవరకు చాలా టైం పడుతుంది. సిబిటీ 1లో సిబిటీలో క్వాలిఫై అవుతారు.
అయిన తర్వాత గ్రౌండ్ ఉంటుంది. మరి క్వాలిఫైకి గ్రౌండ్కి కొంత టైం ఉంటుంది. ఈ టైంలో ఏంటి అంటే ఇంకా మీ నిర్ణయము బ్యాలెన్స్గానే ఉంది. అంటే ముందు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వనివ్వండి, ఎగ్జామ్లో బాగా రాయనివ్వండి, తర్వాత దానికోసం ఆలోచిస్తానంటారు. సో అటువంటి సందర్భంలో మనం ఏం చెప్తామంటే సో దానికి హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్. ఏంటమ్మా? హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్. చూద్దాం. గెట్స్ ఎన్ అన్ఫైర్ డిసిషన్. అన్ఫైర్ డిసిషన్ కాదు కదా, ఇప్పుడే మాట్లాడాం. గెట్స్ ఎన్ వెరీ ఫాస్ట్ డిసిషన్ అయితే మనం తీసుకోలేదు కదా ఇంకా. నెక్స్ట్ గెట్స్ ఏ ఫెయిర్ డెసిషన్. ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం లేదు. సిబిటీలో క్వాలిఫై అయితే గ్రౌండ్ కోసం ఆలోచిస్తాం, అంటే డెసిషన్ పెండింగ్లో ఉంది. సో దట్ ఈస్ రిమైన్స్ అన్డిసైడెడ్. ఎస్, హియర్ ఇస్ రిమైన్స్ అన్డిసైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్. ఇది కామన్ ఎర్రర్ అండి. ఓకేనా? ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్ అన్నాడు. ఓకే, ఈ 4 భాగాలు ఏమైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందా? ఎస్, ఉంది. మరి ఏ పార్ట్? క్వశ్చన్ని ఎలా చూసిన వెంటనే మిత్రమా, ఇది ఎప్పుడైనా గ్రామర్కి మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ని చూసిన వెంటనే అది ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ గ్రామర్ అని ముందు ఐడెంటిఫై చేయండి. మరి ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ గ్రామర్ అంటే అది టెన్సా, ఆర్టికలా, ప్రెపోజిషనా, లేదా వర్సా, స్పీచా, ఓకే, లేదా ఓకేనమ్మా, లేదా కండిషనల్సా, క్లాజా, ఫ్రేజా అని మీరు ఐడెంటిఫై చేస్తే మీకు మ్యాక్సిమము 50% మీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టే. ఓకేనా? రిమైన్ 50% ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్తే అది 100% పర్ఫెక్ట్లో మీకు వస్తుంది. సో ఇక్కడ నేను చూస్తున్నా, ఈ క్వశ్చన్ని చూస్తున్న వెంటనే నాకు అర్థమైంది ఇది ఏంటంటే కండిషనల్స్ గురించి. మరి ఎలా సార్ మీరు చెప్పేశారు కండిషనల్స్? ఎస్, చూద్దాం. ద టీచర్ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, సర్టెన్లీ హెల్ప్ యూ ఆబ్జెక్ట్, అండ్ ఇఫ్ అనేది ఇఫ్ సబ్జెక్ట్, కండిషనల్ వర్డ్, విల్ హెల్పింగ్ వర్బ్, ఆస్క్ వర్బ్. అండ్ ఇలా మనం చూసేటప్పుడు కండిషనల్ స్టేట్మెంట్. సో కండిషనల్ స్టేట్మెంట్లో 4 రకాల కండిషన్స్ ఉన్నాయి. ఏడమ్మా? 0 కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. మరి ఏ కండిషన్లో ఇది ఉంది అంటే చూడండి, ఒకటి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అయ్యేటప్పుడు వర్బ్ 1లో ఉంది, అంటే ఇది ఫ్యూచర్ సింపుల్లో ఉంది. ఇంకోటి దేంట్లో ఉండాలి? ప్రజెంట్ సింపుల్ ఉండాలి. ఒకటి ఫ్యూచర్ సింపుల్ ఉండేటప్పుడు ఇంకొకటి ప్రజెంట్ సింపుల్ ఉండాలి. అప్పుడు ఫస్ట్ కండిషన్ అవుతుంది. మళ్ళీ ఇది ఏం చేశాడు? మళ్ళీ హెల్పింగ్ వర్బ్, మళ్ళీ ఫ్యూచర్ సింపుల్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ ఫ్యూచర్ సింపుల్, ఎక్కడ కూడా ఫ్యూచర్ సింపుల్, 2 స్టేట్మెంట్లు కూడా ఫ్యూచర్ సింపుల్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక స్టేట్మెంట్లో తప్పు ఉంది. ఏం తప్పు ఉంది? హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఇచ్చాడో అది అవసరం లేదు. ఫ్యూచర్ సింపుల్లో ఎలా చెప్తాము? సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్. మరి ఫ్యూచర్ సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇది ఫ్యూచర్ సింపుల్, ఇది ప్రెజెంట్ సింపుల్. ఈ రూపంలో స్ట్రక్చర్ ఉండాలి. ఇది ఫ్యూచర్ సింపుల్ ఉంది ఆల్రెడీ, కాబట్టి దేంట్లో ఉండాలి? ప్రజెంట్ సింపుల్ ఉండాలి. ఇఫ్ యూ ఆస్క్ హెర్. సో ఇక్కడ విల్ అనేది నాట్ నెససరీ. సో ఏ పార్ట్లో తప్పు ఉంది? ఆస్క్ హెర్లో తప్పు లేదు, ద టీచర్ విల్లో తప్పు లేదు, సెటిల్ హెల్ప్లో తప్పు లేదు, ఇఫ్ యూ విల్. సో విల్ అనేది ఎక్కడ అవసరం లేదు. సో విల్ అనేది ఏడమ్మా ఎక్కడ అవసరం లేదు. సో ఎందుచేత ఇప్పుడు ఏ కండిషన్ అవుతుంది? దీన్ని మనం ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్ అని అంటాము. క్లియరా? సో దీని గురించి చాలా వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలా షార్ట్ కట్ చేసి చెప్పడం జరిగింది. క్లియరా? ఎప్పుడైనా అలా ఇస్తే మీరు ఎక్కడ కండిషన్ స్టేట్మెంట్కి టెన్స్ స్ట్రక్చర్ బట్టి వెళ్తే ఈజీగా మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ని పసిగట్టవచ్చు. క్లియరా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో అఫ్రైడ్ ఆఫ్ హెర్ సీనియర్స్ దట్ షీ రిఫ్యూజ్డ్ టు గో. అయితే ఇది ఏం చేయమన్నాడు? నో సబ్స్టిట్యూషన్. మరి ఏమైనా సెంటెన్స్లో తప్పు ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, ఒకవేళ తప్పు లేకపోతే నో సబ్స్టిట్యూషన్ చూస్ చేయండి. ముందు సెంటెన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సెంటెన్స్లో ద యంగ్ గర్ల్ సబ్జెక్ట్, వాజ్ ద వర్బ్, సో అఫ్రైడ్ ఆఫ్ హర్ సీనియర్స్, ఎస్ ద ఆబ్జెక్ట్, అండ్ షీ రిఫ్యూజ్డ్ టు గో. ఓకే, స్టేట్మెంట్లో చూస్తుంటే ఇది ఓకే రైట్. మరి ఎక్కడేమైనా తప్పు ఉందా అని గమనిద్దాం. సో ఎఫ్రైడ్, సో ఎఫ్రైడ్, సో ఎఫ్రైడ్, సో ఎఫ్రైడ్, 3 దగ్గర సో ఎఫ్రైడ్. ఎక్క దగ్గర
హెర్ సీనియర్స్ అంటే మనకి అర్థమైంది. ఎక్కడ ఆఫ్ ఇచ్చాడు, ఎక్కడ ఓవర్ ఇచ్చాడు, ఎక్కడ టూ ఇచ్చాడు. అంటే ఈ టాపిక్ దేనికి సంబంధించింది? ప్రపోజిషన్కి సంబంధించింది. దేనికి సంబంధించిందమ్మా? ప్రపోజిషన్కి సంబంధించింది. మరి ప్రపోజిషన్కి సంబంధించిన ఇప్పుడు ఈ మూడింటికి మనకి అర్థం తెలిసి ఉండాలి. మన అర్థం తెలిసి ఉండాలంటే ఓవర్ అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హౌస్ అనుకుందాం మిత్రమా. ఈ హౌస్లో ఎక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ ట్యాంక్లో ఏటమ్మా ఎక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఓకేనా? ఎక్కడ ఇది కొన్ని రూమ్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా? సో ఈ వాటర్ ట్యాంక్ పైన వాటర్. ఇటువంటి సందర్భంలో మనం ఎలా చెప్పవచ్చు? వాటర్ ట్యాంక్ ఇస్ అబోవ్ మై హౌస్, లేకపోతే అపార్ట్మెంట్ అని చెప్పచ్చు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు? అబోవ్ చెప్పొచ్చు. ఎక్కడ ఒక చైర్ ఉంది. ఏడమ్మా ఎక్కడ ఒక చైర్ ఉంది. ఈ చైర్లో నాన్నగారు కూర్చున్నారు. ఏడమ్మా నాన్నగారు కూర్చుని. ఎక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఈ 3 రెక్కల ఫ్యాన్ గిర్రా 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 తిరుగుతుండేటప్పుడు ఈ సందర్భంలో ఎలా చెప్పొచ్చు? ఓవర్ చెప్పొచ్చు. ద గంగా ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ ఓవర్ మై ఫాదర్స్ హెడ్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి సందర్భంలో ఓవర్ చెప్పొచ్చు. కానీ ఓవర్ హర్ సీనియర్స్ తప్పు కదా. సో నెక్స్ట్ తన యొక్క అని చెప్పాలి. సో ఎక్కడ చూద్దాం. నెక్స్ట్ టూ అన్నారు. టూ అంటే తనకు, తన యొక్క. సో ఇక్కడ టూ అంటే ఎటువంటి సందర్భంలో? ఒక టైం టు టైం గురించి చెప్పేటప్పుడు, లేదా ప్రపోజనల్ టు ప్రపోజన్ టు ఎగ్జాక్ట్ ప్రపోజన్, ఇటువంటి సందర్భంలో, లేదా పర్పోజ్ గురించి చెప్పేటప్పుడు మనం టూను ఉపయోగిస్తాం. సీ కెమ్ టు మీట్ మీ, పర్పోజ్. టూ ఈజ్ యూజ్డ్ ఫర్ ది పర్పోజ్. ఎలా పర్పోజ్ అని చెప్పొచ్చు? సీ కెమ్ టు మీట్ మీ, తను వచ్చింది, నన్ను కలవడానికి వచ్చింది అని చెప్పే సందర్భంలో టూ చెప్పొచ్చు. మరి ఎట్ అంటే ఎక్కడ చెప్పొచ్చు? ఎట్ అంటే టైం గురించి చెప్పేటప్పుడు చెప్పొచ్చు, ప్లేస్ గురించి చెప్పేటప్పుడు చెప్పొచ్చు. నెక్స్ట్ ఎట్ ఎక్కడ చెప్పొచ్చు అమ్మా? ఒక లైఫ్లో ఏదైనా సర్టెన్ పీరియడ్ సర్టెన్ టైంలో చేసే ఒక పని చేసేటప్పుడు చెప్పొచ్చు. లేదా ఇంకా ఎక్కడ చెప్పొచ్చు? ఒక ప్లేస్ని లొకేట్ చేసేటప్పుడు చెప్పొచ్చు. ఇంకెక్కడ చెప్పొచ్చు? స్మాల్ విలేజెస్ అండ్ టౌన్ నేమ్స్, విలేజ్ అండ్ టౌన్ నేమ్స్ గురించి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పొచ్చు? టైం అంటే ఎట్ నైట్ వి కెన్ సీ ది స్టార్స్, ఎట్ అప్పుడు చెప్పొచ్చు. వేర్ ఈజ్ యువర్ ఫాదర్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మై ఫాదర్ ఈజ్ ఎట్ ద ఆఫీస్ అని చెప్పొచ్చు. ఎట్ని చెప్పొచ్చు అంటే ప్లేస్లో వచ్చింది, లొకేట్ వచ్చింది. మరి విజిట్, ఫర్ ఎగ్జాంపుల్ మాది నంద్యాల, లేదు అంటే మాది జగత్యాల లేదా ములుగు జిల్లాలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు. ఆ ఊరు గురించి చెప్పేటప్పుడు అప్పుడు విలేజ్ నేమ్ వచ్చేటప్పుడు కూడా ఎట్ రాస్తాం. అటువంటి సందర్భంలో ఎట్ రాయాలి? టూ, ఓవర్ అనేది డీటెయిల్ తెలుసుకున్నాం. అంటే ఈ సెంటెన్స్ బట్టి సో అఫ్రైడ్, తన యొక్క అఫ్రైడ్ ఆఫ్ తన యొక్క సీనియర్స్ వల్ల తను భయపడుతుంది. అంటే సెంటెన్స్లో ఎటువంటి మిస్టేక్ లేదు. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద డి ఆన్సర్. అంటే నో సబ్స్టిట్యూషన్, ఎక్కడ ప్రపోజిషనల్ ఎర్రర్ ఎటువంటిది లేదు. క్లియరా? నెక్స్ట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఏంటన్నాడమ్మా? ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, రైట్? మరి ఇన్కరెక్ట్ తప్పున్న పదం ఏమైనా ఉందా? మిలీనియం. ఏడమ్మా? మీ లే నియం. ఓకే, సో రైట్. మినియేచర్. ఓకే, మినియేచర్. ఓకే, మినియేచర్. ఓకే, రైట్. ఏచర్ ఎక్కడ తప్పలేదు. ఇర్రిలవెంట్, రిలేవెంట్. సో రైట్. కండల్సెన్స్. ఓకే, ఎక్కడ తప్పు ఉంది మిత్రమా? కండల్సెన్స్లో స్పెల్లింగ్లో తప్పు ఉంది. కండల్సెన్స్ CONDO ఇచ్చాడు. ఎక్కడ LE ఇవ్వాల్సింది. ఏంటమ్మా? LENCE. కండల్సెన్స్ అంటే ఏంటంటే మై కండల్సెన్స్ టు దైర్ పేరెంట్స్, టు హెర్ పేరెంట్స్, టు హిజ్ పేరెంట్స్ అంట. సంతాపం అని చెప్తాం. ఎలా చెప్తామమ్మా? సంతాపం గురించి చెప్పేటప్పుడు మనము కండల్సెన్స్. సో ఇన్ దిస్ క్రైటీరియా ఇట్ హ్యాస్ ఎ మిస్టేక్. irrelevant, miniature, millennium, everything is the right answer. Okay, next question. Select the most appropriate synonym of the underlined word. It was a perilous journey. పెరిలియస్ జర్నీ అనే పదానికి సినోనిమ్ రాయమన్నాడు. మరి పెరిలియస్ అంటే అర్థం ఏంటి మిత్రమా? పెరిలియస్ అంటే జర్నీ గురించి, అంటే హ్యాపీ జర్నీ అయినా ఉండాలి, లేదంటే ప్రమాదకరమైన ఉండాలి. సో ఇది ఏంటమ్మా? ప్రమాదకరమైన జర్నీ అని చెప్పొచ్చు. సో ట్రెమెండియస్ అంటే ఏంటమ్మా? భయంకరమైన అంటాం. ట్రెమెండియస్ అంటే ఏంటమ్మా? భయంకరమైన. లౌడ్ అంటే గట్టిగా. మరి నాస్టీ అంటే
నష్టి పోండ్ అని చెప్పొచ్చు. మరి నష్టి ఏ సందర్భంలో చెప్పొచ్చు? మురికి, ఏటమ్మా మురికిమైన ప్రమేయమా. డేంజరస్ అంటే భయంకరమైన, ప్రమాదకరమైన. ఇప్పుడు సినోనిమ్ రాయమన్నాడు. పెరిలియస్ అనే పదానికి చూడండి, పెరిలియస్ అనేది ఒక అర్థానికి, ఇవన్నీ అయితే ట్రెమెండియస్, లౌడ్, నష్టి అంటే డైలీ యూజ్డ్ వర్డ్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ పెరిలియస్ పదానికి అర్థం తెలిస్తే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయొచ్చు. సో పెరిలియస్ ఈజ్ నాట్ ఏ డైలీ యూజ్డ్ వర్డ్స్. ఇది కొంచెం డిఫికల్ట్, ఆలోచించినటువంటి అంటే వొకాబులరీ పార్ట్ చదివినప్పుడు ఇది పెట్టగలుగుతారు, లేదంటే వదిలేయడమే. ఓకేనా? సో పెరిలియస్ మీన్స్ ప్రమాదకరమైన. సో దిస్ ఇస్ ద పెరిలియస్ మీన్స్ ప్రమాదకరమైన, డేంజరస్ అంటే కూడా ప్రమాదకరమైన. రెండింటికి సినోనిమ్స్ ఎగ్జాక్ట్. Select the most appropriate filling that is substitute the underlined segment in the given sentence. Yes. The student repeatedly referred about one particular author during his presentation అన్నాడు. మరి అండర్లైన్ చేసే స్టేట్మెంట్లో ఏమైనా తప్పు ఉందా చూడండి. రిఫర్డ్ అబౌట్ వన్ పర్టికులర్, రిఫర్డ్ వన్. ఓకే వన్ పర్టికులర్ అంటే ఇక్కడ ఆన్ ఉంది, ఎక్కడ ఆఫ్ ఉంది, ఎక్కడ టు ఉంది, ఎక్కడ ఫార్ ఉంది. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఇది ప్రెపోజిషనల్ ఎర్రర్. ఇప్పుడు చేయండి ఆన్సర్. విచ్ ఇస్ ద కరెక్ట్, ఏది కరెక్ట్ అవుతుంది, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్రెపోజిషన్ అనేది. ఎగ్జాక్ట్ ప్రిపోజిషన్ ఏంటి అవుతుందమ్మా చూడండి. పెరలిడ్ అబౌట్ ఇచ్చాడు. అబౌట్ ప్లేస్ అంటే గురించి. ఐ డోంట్ నో అబౌట్ హర్ క్యారెక్టర్, ఐ డోంట్ నో అబౌట్ హిస్ బిహేవియర్, ఐ డోంట్ నో అబౌట్ దట్ లొకేషన్, ఐ డోంట్ నో అబౌట్ దట్ ఎగ్జామినేషన్, ఐ డోంట్ నో అబౌట్ దట్ రిజల్ట్. దాని గురించి తెలియదు అని చెప్పొచ్చు. ఆన్ అంటే పైన అంటాం. ఆన్ అంటే ఏడమ పైన. ఎటువంటి సందర్భంలో ఏదైనా ఒక వస్తువు మోషన్లెస్లో ఒక వస్తువు పైన, ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకొక వస్తువు ఉందంటే ద పెన్ ఈజ్ ఆన్ మై హ్యాండ్, ఆన్ మై హ్యాండ్ అంటాం. సో ఇక్కడ మోషన్ లెస్లో ఉంది, కదలిక లేని స్థితిలో ఉంది. సో అటువంటి సందర్భంలో ఆన్ని ఉపయోగిస్తాం. మరి ఆఫ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ని పర్టికులర్గా చెప్పేటప్పుడు ఆఫ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ టు. ఆఫ్ అంటే అనేక రకాలు ఉన్నాయమ్మా. ఓకే, పర్పస్ గురించి చెప్పేటప్పుడు, డిసీజ్ గురించి చెప్పేటప్పుడు, ఓకేనా. సో అనేక సందర్భంలో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ టు గురించి చెప్పేటప్పుడు టు ఈజ్ ద ఏటమ్మా టు ఒక ప్రపోజిషన్ టు ప్రపోజిషన్ చెప్పేటప్పుడు టూని ఉపయోగిస్తాం. లేకపోతే ఒక నంబర్ నుంచి ఒక నంబర్ గురించి చెప్పేటప్పుడు టూని ఉపయోగిస్తాం. ఇలా టూని ఉపయోగిస్తాం. ఫర్ అంటే పర్పస్ కోసం చెప్పేటప్పుడు, రీజన్ కోసం చెప్పేటప్పుడు ఫర్ని ఉపయోగిస్తాం. మరి పాయింట్ ఆఫ్ టైంని గురించి చెప్పేటప్పుడు పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో, సిన్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ని ఉపయోగిస్తాం. అయితే టూ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్. ప్రిఫర్డ్ టు ప్రిఫర్డ్ టు ఏదైనా ఒకదాన్ని ప్రయారిటీ ఇచ్చి చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి? టు. ఐ చేంజ్డ్ బైక్ 2 to 1. ఐ చేంజ్డ్ మై బైక్ 2 to 1. సో అలా 2 to రెండింటి నుంచి ఒకటి అంటే ఇలా. ఇంకొక దాంట్లో ఎక్కడ కూడా పర్పస్ కోసం చెప్పొచ్చు టూ అంటే. సీ కేమ్ టు మీట్ మీ, ఇందాకే మనం మాట్లాడాం. సో ఇటువంటి సందర్భంలో మనం చెప్పొచ్చు టూని చెప్పొచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ అన్న అబౌట్ కాదు, టూ ఇస్ ద రైట్ ఆన్సర్. అక్కడ ప్రపోజిషన్. జాడెడ్ అన్నాడు మిత్రమా. జాడెడ్కి ఎంటోనిమ్ రాయమన్నాడు. మరి జాడ్ అంటే అర్థం ఏంటి? జాడెడ్ అంటే అలసిపోయిన. ఏంటమ్మా అలసిపోయిన. మరి ఎప్పుడు అలసిపోవడం అని అంటారు? మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో బాగా ఎగ్జామ్కి కష్టపడి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్లో ప్రాక్టీస్ చేస్తారు. మరి రన్నింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు 5 km per day ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ చేసిన తర్వాత ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా వేయాలనేటప్పుడు బాగా అలసిపోయి ఉంటారు కదా. సో అటువంటి సందర్భంలో హీ జాడెడ్ అని చెప్పొచ్చు, అలసిపోయిన. రెన్యూవర్డ్ అంటే ఏమో రిపీటెడ్, మళ్ళీ చేయడం అగైన్. మరి సెటిల్డ్ అంటే ఏదైనా ఒక స్థిరపడడం. అన్ఫ్లిచ్చింగ్ అంటారు చూడన్న. అన్ఫ్లిచ్చింగ్ అండ్ ఇంప్రెస్ ఎప్పుడమ్మా మన క్లాస్ బాగుంది అనేటప్పుడు క్లాస్ చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది. క్లాస్ ఎప్పుడు బాగుందండి? ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, చెప్పింది క్లియర్గా అర్థమవుతుంది. ఫర్దర్ ఎగ్జామినేషన్లు వీటి యొక్క ఉపయోగాలు ఉన్నాయి. అప్పుడు యూ ఆల్ ఆర్ ది ఇంప్రెస్డ్. ఎస్, పీపుల్స్ ఆర్ ఇంప్రెస్డ్ ఆఫ్ మై క్లాస్, ఐ అక్సెప్ట్ ఇట్. అన్ఫ్లిచ్చింగ్ ఏటమ్మా అన్ఫ్లిచ్చింగ్ అను. మరి అన్ఫ్లిచ్చింగ్ అంటే ఏంటి? విడదీయడం మనిషి అన్న. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో జాడెడ్ అంటే రెన్యూవ్డ్ అంటే చూడండి అలసిపోవడం. ఓకే,
మళ్ళీ చేయడం. సో పునఃరినివర్డ్ చేయడం, మళ్ళీ కొత్త ఎనర్జీ తేవడం. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ దట్ వర్డ్. నెక్స్ట్, ఆసిస్ వాజ్ flabbergasted when he told him about our latest achievement. యా, దీంట్లో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఒకటి ఉంది, ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఏటమ్మా, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఉంది, ఫైండ్ అవుట్ చేయండి. మరి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఎక్కడ ఉంది చూడండి. వాడు అడిగాడు, ఎక్కడ ఇచ్చినటువంటి ఏంటి, ఫ్లవర్ గెస్టెడ్, ఈ పదంలో తప్పు ఉందా అంటే ఈ వర్డ్, మిగతావన్నీ సన్న చదవాల్సిన అవసరం లేదు. ఏ టెన్సిల్ ఇచ్చాడు, ఏటి ఇచ్చాడు, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ తప్పు ఉందో గమనించండి. ఫ్లవర్ చూడండి, ఫ్లబ్ర్ అంటే స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ కదా, స్పెల్లింగ్ తప్పు ఉంది. విచ్ ద ఫ్లబ్బర్. గాస్టెడ్ అన్నిట్లో గాస్టెడ్ ఇచ్చాడు. ఎక్కడ మాత్రం గెస్టెడ్ అనేసి ఇచ్చాడు. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫ్లవర్ గెస్టెడ్. సో విచ్ ఇస్ ద బెర్ర ఇచ్చాడు. సో ఫ్లబర్. సో హియర్ ఈస్ ద కరెక్ట్. ఫ్లబర్ అంటే బెర్ర వచ్చేటప్పుడు ఇక్కడ రాంగ్ ఉంది. బెర్ర ఓకే, ఫ్లబర్ ఓకే. గాస్టెడ్ అవకాశం ఉంది. ఎక్కడ మళ్ళీ సింగిల్ ఈ ఇచ్చాడు, ఎక్కడ డబుల్ బి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, ఎక్కడ జిఏఎస్టిఈడి, ఎక్కడ మూడోది నాలుగోది బాగా గమనించండి. ఎక్కడ ఫ్లాబర్ అన్నాడు, ఫ్లాబర్ గస్టెడ్, రైట్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి ఫ్లవర్ గెస్టెడ్ అంటే ఏంటమ్మా, ఏ సందర్భంలో మరి ఫ్లవర్ గెస్టెడ్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి, మీ ఇంట్లో మీ చుట్టాలు బంధువులు మీ గురించి తక్కువ చేసి అంచనా ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఎస్ఎస్సి జీడీలో మీకు ఉద్యోగం వచ్చింది. హౌ వుడ్ యూ ఫీల్? మీరే కష్టపడి ఎగ్జామ్ రాసింది, గ్రౌండ్లో పార్టిసిపేషన్ చేసింది, మెడికల్ టెస్ట్ అయిన ఇవన్నీ ఎవ్వరికి, మీ చుట్టాలు బంధువులు ఎవ్వరికి మీరు చెప్పరు. కేవలం మీ అమ్మ నాన్నతో మీ కుటుంబీకులు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు ఎప్పుడైతే ఉన్నారో, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో జాబ్కి మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యడానికి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటున్నారో, అప్పుడు మీ గురించి విని ఏదన్నా ఆశ్చర్యపోతున్నారు, అవక్ అయ్యారా అంటారు. టైడ్ చూడండి, ఒక అడ్వర్టైజ్మెంట్లో టైడ్ వచ్చి ఎలాగ వెళ్ళిపోతుంది, అవక్ అయ్యావా అని అడుగుతారు. సో దట్ ఈస్ ద ఫ్లవర్ గెస్టెడ్ అంటే అవక్ అవ్వడము, ఆశ్చర్యపోవడము. సో నీకు ఉద్యోగం వచ్చిందని వాడు ఎప్పుడు చదివినట్టు కనిపించాడే, ఎప్పుడు ప్రిపరేషన్ అయినట్టు, ఎప్పుడు తిరిగినట్టు ఉంటాడు, వాడికి ఉద్యోగం వచ్చిందా, నెక్స్ట్ అతనికి వచ్చిందా, నిజమా అబ్బాయికి వచ్చిందా, ఊరంతా దండోరు వేసుకుని మీరు చెప్పకపోయినా మీ గురించి 10 న్యూస్ ఛానల్ తిరుగుతాయండి. అంటే మీకు పడని వాళ్ళు ఎవరైతే ముందే వాళ్ళే అందరికీ ఫోన్ చేసి చెప్పేస్తారు, పలానోడికి ఉద్యోగం ఉంది, పలానోడి పర్టికులర్ పర్సన్ని ఉద్యోగం వచ్చిందని చెప్పేస్తారు. సో మీరు ఎవరు చెప్పకపోయినా ఆటోమేటిక్గా అందరికి, అంటే మన మిత్రులు కానీ శత్రువులు మన గురించి గొప్పగా ఎక్కువ చెప్పుకుంటారు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సీమా వాస్ shivering and her body was almost dazed due to the long exposure to winds from the mountains. విండ్స్ ఫ్రమ్ ది మౌంటైన్, రైట్. మరి ఎక్కడ కరెక్ట్ పేరు ఏదవుతుంది, సినోనిమ్స్ అన్నాడు. కరెక్ట్ పేరు జత సరిపోవాలి. డ్రై అంటే ఎండిపోవడం. నెక్స్ట్ వర్మ్ అంటే వేడిగా, స్టీమీ, ఫ్రోజన్ అంటే చూడండి, విండ్స్ అనేటప్పటికి ఫ్రమ్ ది మౌంటైన్ నుంచి వీస్తున్నటువంటి గాలి వల్ల ఏమవుతుందంటే ఫ్రోజన్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్. ఫ్రోజన్ అంటే ఏడమ్మా, ఫ్రోజన్. ఏ సందర్భంలో చదువుతాం, ఫ్రోజన్ డ్యూ టు ది లాంగ్ ఎక్స్పోజర్ టు ఐసీ విండ్స్. చల్లటి గాలి వీయడం వల్ల తన బాడీ అంతా గట్టి పడిపోయింది, ఫ్రోజన్ అయిపోయింది. ఫ్రోజన్ అంటే ఎటువంటి ఘనీభవించడం అనేసి అంటారు. ఓకే, గడ్డ కట్టినట్టు అయిపోయింది. సో అటువంటి సందర్భంలో చెప్పవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్స్ ఆఫ్ ది సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఇమ్యూన్ అన్నాడు. మరి ఇమ్యూన్ అంటే ఏంటిమా, ఇమ్యూనిటీ పవర్, నీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అంటాను కదమ్మా. రోగ నిర్ధారక శక్తి అంటారు
కదమ్మా, రోగ నిర్ధారక శక్తి. మరి చూడండి ఎంత పదం, ఇమ్యూని అంటే వర్డ్ తెలుసు, బట్ ఇక్కడ 4 పదాలు కూడా కొంచెం ఆలోచించిన అంటే పదం చూస్తే చదివినట్టు అనిపిస్తుంది కానీ అర్థం మాత్రం దొరకని పదాలు. రెసిస్టెంట్ అన్నాడు, రెసిస్టెంట్ అంటే రోగ నిర్ధారక అంటారు, ఒకమా రోగ నిర్ధారక అని అంటారు. మరి సెన్సిటివ్ అంటే ఏ సందర్భంలో సెన్సిటివ్ చెప్పొచ్చు? ఓకే, సెన్సిటివ్ అంటే ఏడమ్మా సున్నితమైన, ఏడమ్మా సున్నితమైన. మరి ప్రొవక్కడ్ అన్నాడు, ప్రొవక్కడ్ అంటే రెచ్చగొట్టడం అనమాట, రెచ్చగొట్టేతనం. మరి వెన్యూరబుల్ అన్నాడు, వెన్యూరబుల్ అంటే ఓకే వెల్న్యూరబుల్ అంటే హాని అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇమ్యూనిటీకి ఏది కరెక్ట్ అవుతుంది? రెసిస్టెన్సే కరెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఏటా ఇమ్యూనిటీకి ఏది కరెక్ట్ అవుతుంది? రెసిస్టెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, చూడ్డానికి ఈజీగా ఉంది కానీ పదాల అర్థాలు మాత్రం తెలిసినప్పుడు మనం చేయగలం. నెక్స్ట్ వర్డ్ యాంటోనిమ్ రాయమన్నాడు. ఎవరికి? వెసినిటీ. వెసినిటీ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నాడు. వెసినిటీ అంటే ఏడమ్మా సమీపములో, ఏడమ్మా సమీపంలో అని చెప్పొచ్చు. సో వెసినిటీ అంటే ఏడమ్మా సమీపములో అంటే దగ్గరలో. సో రిమోట్ అంటే ఏడమ్మా రిమోట్ ఏరియాన్స్ అంటుంటారు కొన్ని సందర్భంలో. మరి రిమోట్ అంటే ఎటువంటి సందర్భంలో మనం చెప్పొచ్చు అంటే దూరముగా ఉన్నటువంటి, ఒకటమ్మా దూరంగా ఉన్నటువంటి. మరి అడ్జాసెంట్ అంటారు. అడ్జాసెంట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రక్కన అని చెప్పొచ్చు. మరి నేచురల్ అంటే ప్రకృతి. ప్రాక్సిమిటీ అన్నాడు. ఓకే, ప్రాక్సిమిటీ అంటే సమీప్యము అంటారు, లేదు అంటే దగ్గరలో. ఓకే, సమీప్యము అంటారు, ఏడమ్మా సమీప్యం లేకపోతే దగ్గరలో. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇప్పుడు యాంటోనిమ్ రాయమన్నాడు. దీనికి వెసినిటీ పదానికి యాంటోనిమ్ రాయమన్నాడు. యాంటోనిమ్ అంటే ఏటవుతుంది? ఇవన్నీ పక్కన 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 అని తెలియజేస్తుంది. బట్ రిమోట్ అన్నది దూరము. వెసినిటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే రిమోట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మేక్ ది సెంటెన్స్ మీనింగ్ఫుల్. అప్రోప్రియేట్ వర్డ్ చూసి రాయాలి. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సరిపోయినటువంటి వర్డ్ రాయాలి. డేస్ దే, చూడండి ఏమన్నాడు క్వశ్చన్ క్లియర్. డేస్ ద ఫ్రమ్ మై విండో, చూడండి డేస్ ద డేస్ ఫ్రమ్ మై విండో ఈజ్ ఆఫ్ ది డేస్ అంటే సీన్ అన్నాడు. ఎక్కడ సి అన్నాడు, ఎక్కడ సీన్ అన్నాడు, ఎక్కడ సి అన్నాడు, ఎక్కడ సీన్ అన్నాడు. సీన్ అంటే వర్బ్. ఎక్కడ సీన్ అన్నాడు వర్బ్, ఎక్కడ సి సముద్రం, ఎక్కడ వర్బ్ ఇచ్చాడు. సో క్లియర్గా సీన్కి సీకి చాలా తేడా ఉండి క్లియర్గా ఇది గమనించాలి మిత్రం. ఈజీ క్వశ్చన్, వీ షుడ్ నాట్ డూ రాంగ్. ఎందుకు రాంగ్ చేయకూడదు ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో సీన్ అంటే ఏంటంటామమ్మా? ద సీన్ ఫ్రమ్ మై విండో, నా విండో నుంచి నేను చూస్తున్నటువంటి ద సీన్ ఫ్రమ్ మై విండో ఈజ్ ఆఫ్ ది సీ. సీ అంటే ఏంటమ్మా సముద్రము. ఇంకోటి సీన్ చూడడం, ఆఫ్ ది సీ ఇచ్చాడు. సీన్ అంటే ఎక్కడ సీన్ రాయాలంటే ఖచ్చితం సీకి వర్బ్ 2 సా, వర్బ్ 3 సీన్. సీన్ అంటే ఖచ్చితంగా హేవ్ రావాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, 2 పోయింది. మిగిలింది సీన్ అయినా అవ్వాలి సి. మరి ఎక్కడ సీన్ అయినప్పుడు ఎక్కడ సి అయిపోతుంది కదా. మరి ఇది ఇది సీన్ అయితే చూడడం అవుతుంది. సో విచ్ ఇస్ ద కరెక్ట్? సి, సీన్, సి ఇస్ ద రైట్. సి అంటే సముద్రము. ఓకే, నా విండో నుంచి సముద్రం వైపు చూసే సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. దే డేస్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ విత్ దేర్ ఫ్రెండ్స్. మిత్రమా వెరీ 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 ఈజియెస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నో సబ్స్టిట్యూషన్, ఆన్సర్ చేయండి. పుట్ యువర్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆన్సర్. ఎందుకంటే చాలా ఈజీ, వెరీ 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 ఈజియెస్ట్ వర్డ్ క్వశ్చన్ కాబట్టి నేను వెయిట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గెటింగ్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ది కామెంట్ బాక్స్. ఓకే, ఇచ్చారా? క్వశ్చన్ అర్థమైందా? రైట్. దే డేస్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ విత్ దేర్ ఫ్రెండ్స్. నో సబ్స్టిట్యూషన్, విల్ గోయింగ్, ఆర్ గోయింగ్, వాజ్ గోయింగ్. ముందు స్టేట్మెంట్ ఢిల్లీ విత్ దేర్ ఫ్రెండ్స్ అన్నాడు. ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ విల్ గోయింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో స్టేట్మెంట్ అయితే లేదు కాబట్టి రాదు. ఇక్కడ ఆర్ గోయింగ్ అని రావాలి, వాజ్ గోయింగ్ అనే రావాలి.
ఇచ్చిన దాంట్లో తప్పు ఉందా అంటే ఎస్, ఈజ్ గోయింగ్ అనేది తప్పు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందా ప్లూరల్ ఉందా? సబ్జెక్ట్ మనకి అర్థమైంది థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉండేటప్పుడు వాజ్ గోయింగ్ వస్తుందా? లేదు. తర్వాత స్టేట్మెంట్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, వాజ్ గోయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇది తప్పు. అంటే ఆన్సర్ అవుతుంది అంటే తప్పు ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ నో సబ్స్టిట్యూషన్ కాదు. సో మీరు చెప్పిన ఆన్సరే కరెక్ట్ మిత్రమా. ఆర్ గోయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా రైట్? దే అనేది థర్డ్ పర్సన్ ఏంటమ్మా ప్లూరల్. మరి ప్లూరల్ అయ్యేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్తుంది? ఆర్ వస్తుంది. ఆర్ గోయింగ్ టు ఢిల్లీ విత్ దేర్ ఫ్రెండ్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇది మాత్రం ఈజీ క్వశ్చన్స్. ఈ షిఫ్ట్లో వెకాబులరీ పార్ట్ డిఫికల్ట్గా వచ్చింది, గ్రామర్ పార్ట్ కొంత ఈజీగానే ఉంది. రైట్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఈడియం. సో ఇడియం రాయమన్నాడు. దేనికి ఇడియం రాయమన్నాడమ్మా?
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.